జై ప్రభువా అని ప్రార్థన చేసావు అనుకోండి, నువ్వు పలానా రోజు చచ్చిపోతున్నావని చెప్పేసి దేవుడు చెప్పాడు అనుకోండి, ఇంకా వద్దు తట్టుకోలేకపోతున్నాని, అప్పుడు నీకు పరిస్థితి ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించి. ఎట్లుంటది? ఇప్పుడే డాక్టర్ చెప్తేనే, ఎవరు చెప్తే, అమ్మా అన్ని తినిపించండి, తీసుకోండి, అన్ని తినిపించండి. 4 సంవత్సరాలు కాదు, మరి 4 అంటే 4 సంవత్సరాలు అనుకోలేదు. 4 సంవత్సరాలు అయితే ఇంకా డాక్టర్ గారు చెప్పేది చెప్పలేమమ్మా, 4 చెప్పలేమమ్మా, చెప్పలేము. ఇక అందరినీ అంటే ఇప్పుడు వీళ్ళు అందరు ఫోన్ చేసి ఏంటిది అంటే, డాక్టర్ గారు ఏం చెప్పారు, డాక్టర్ గారు 4 గంటలు అందరు చూడాలనుకుంటున్నారా అని అందరు చుట్టాలని అందరు పిలుచుకుంటే నీకు చెప్తే మరి అందుకనే నీకు తెలుసుకోవద్దని చెప్పిండు. హల్లెలూయా. ఇంకా తెలుసుకున్న కానీ నీకు ఏడుపు తప్ప ఇంకోటి రాదు. తెలుసుకున్న కానీ ఏమవుతుంది? ఇంకా మరి నువ్వు చచ్చిపోతున్నావు అంటే నవ్వుతుందా? నేను చచ్చిపోతున్నా అని అవుతా, అమ్మో అమ్మ కానీ చచ్చిపోతున్నాడక్క అని అందరికి చెప్పి కూర్చొని అక్కడ ప్రార్థన బాగా బతకాలక, ఆ రోజు బతకాలకి పెళ్ళే కాదు, పిల్లగాన్ని ఉద్యోగం వస్తుంది అనుకుని ఇంకా అనుకుంటా. ఇంకా నీకెన్నెన్నో కోరికలు ఉంటాయి, అవన్నీ తీరిన తర్వాత అప్పుడు పోదాం అనుకున్నానయ్యా అని. అప్పుడు కూడా తెరవు, అప్పుడు కూడా పోవాలనుకో, ఇంకా చూద్దాం అనుకుంటా, అప్పుడే ఇంకా చూద్దాం అనుకుంటాను. అయ్యో మనవరాలు ఇంకా చూద్దాం, ఏంటి మునిమనవరాలు ఇంకా చూద్దాం, మునిమనవరాలు. నువ్వు చూడటమే తప్ప, నీకు చూడటం తప్ప ఇంకా దానికి తప్ప ఇంకా నీకు ఇంకోటి ఉండదు. కాబట్టి అందుకనే అన్ని తెలుసుకోవాలని అనుకోవద్దు. స్తోత్రం అనండి. ఏమనుకోవద్దు, అన్ని తెలుసుకోవాలా వద్దయ్యా. కొన్ని రహస్యంగానే ఉంచాయి, కొన్ని మర్మంగానే పెట్టండి అయ్యా. తెలుసుకోవద్దయ్యా, అన్ని తెలుసుకుంటే ఇక దాని గురించి నాకు బాధ. అప్పటి నుంచి నిద్ర పడుతుందా? ఇప్పుడు డాక్టర్ తిరుపతి నీకు బీపీ ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది, నీకు కొంచెం కష్టంగా ఉంటున్నాయి, కొంచెం నువ్వు దానికి దగ్గర ఉన్నావు, దీని దగ్గర ఉన్నావంటే అప్పటికే నువ్వు రాత్రి అంతా ఆలోచన చేసి డాక్టర్ ఎందుకు చెప్పారో, రాత్రి డాక్టర్ చెప్పారు, అప్పుడే ఆలోచన చేస్తావు. కాబట్టి ఇక నువ్వు నిద్రపోవు. ఉపవాస ప్రార్థనలు తినబుద్ధి కావట్లేదు. అవన్నీ ఎందుకు? తెలుసుకోకపోతే ఇవన్నీ ఉండకపోతుందిగా, ప్రశాంతంగా నువ్వు ఉంటావు. స్తోత్రం అని చెబుతా ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన